హాయ్ ఫ్రెండ్స్, ఒక చేదు నిజం చెప్తున్నాను. ఇది వినగానే మీరు ఒక్క నిమిషం షాక్ అవుతారు. మన దేశంలో 60 ఏళ్లు దాటిన వాళ్ళలో చాలామంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చుట్టూ ఎవరూ లేక హాస్పిటల్ చేరకముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, భయంకరమైన వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనలో చాలామంది చేసే అతిపెద్ద తప్పులు ఏంటో తెలుసా? ఇది గ్యాస్ ట్రబుల్ అయ్యి ఉంటుందిలే అని లైట్ తీసుకుంటారు. కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది అని ఒంటరిగా గదిలోకి వెళ్తారు. లేదా ఎవరికీ చెప్పకుండా భరిస్తూ కూర్చుంటారు. ఈ చిన్న పొరపాట్లే అత్యంత విలువైన ఆ గోల్డెన్ టైంని వృధా చేస్తాయి. కానీ గుర్తుంచుకోండి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నా సరే మీ ప్రాణాలను మీరు కాపాడుకోవచ్చు. అవును, మీ బ్రతికే అవకాశాలను డబుల్ చేసే ఆ 7 సీక్రెట్ స్టెప్స్ ఏంటో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకోసం మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ కోసం. ఈ 7 విషయాలు తెలుసుకుంటే ఆపదలో ఉన్నప్పుడు మీరు మీ ప్రాణాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని కూడా కాపాడిన వారవుతారు. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ నెంబర్ 1, వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయండి. కాల్ 108. హార్ట్ అటాక్ లక్షణాలు కనిపించినప్పుడు మనం చేసే అతిపెద్ద తప్పు ఆలస్యం. మన మెదడు మనల్ని మోసం చేస్తుంది. ఇది మామూలు గ్యాస్ నొప్పిలే అని అబద్ధం చెప్తుంది. కానీ గుర్తుంచుకోండి, అది గ్యాస్ అయితే ప్రాణం పోదు, కానీ హార్ట్ అటాక్ అయితే ఒక్క నిమిషం కూడా తిరిగి రాదు. ఎందుకు వెంటనే కాల్ చేయాలి? డాక్టర్లు చెప్పే గోల్డెన్ వర్డ్, టైమ్ ఈజ్ మజిల్. దీని అర్థం ఏంటో తెలుసా? మీ గుండెకి రక్త ప్రసరణ ఆగిపోయిన క్షణం నుండి మీ గుండె కండరాలు చనిపోవడం మొదలవుతాయి. మీరు ఎంత త్వరగా హాస్పిటల్ చేరితే అంత తక్కువ నష్టం జరుగుతుంది. మీరు ఎంత ఆలస్యం చేస్తే మీ గుండె అంత బలహీనపడిపోతుంది. అందుకే నొప్పి రాగానే మీకు మీరే డయాగ్నోసిస్ చేసుకోకండి. కాల్ 108 ఇమ్మీడియట్లీ. అంబులెన్స్లో వచ్చే మెడికల్ టీం దగ్గర ప్రాథమిక చికిత్సకు కావలసిన పరికరాలు ఉంటాయి. మీరు హాస్పిటల్ చేరేలోపు వాళ్ళు మీ ప్రాణాన్ని కాపాడటం మొదలు పెడతారు. ఫ్రెండ్స్, మీ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్లో 108 లేదా మీకు దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్ నెంబర్ను స్పీడ్ డయల్లో పెట్టుకోండి. ఈ ఒక్క చిన్న పని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రాణాన్ని కాపాడుతుంది. స్టెప్ నెంబర్ 2, యాస్పిరిన్ ఉంటే నమలండి. చ్యూ, డోంట్ స్వాలో. హార్ట్ అటాక్ సమయంలో మీ ప్రాణాన్ని కాపాడే అత్యంత శక్తివంతమైన ఆయుధం మీ ఇంట్లోని మెడిసిన్ బాక్స్లోనే ఉండవచ్చు. అది యాస్పిరిన్ 325 mg. నమలడం ఎందుకు ముఖ్యం? చాలామంది ట్యాబ్లెట్ అనగానే నీళ్లతో మింగేస్తారు. కానీ హార్ట్ అటాక్ సమయంలో మీరు చేయాల్సింది అది కాదు. ఆ ట్యాబ్లెట్ను వెంటనే నమిలి మింగేయాలి. మీరు ట్యాబ్లెట్ మింగితే అది జీర్ణాశయంలోకి వెళ్ళి కరగడానికి టైం పడుతుంది. అదే నమిలితే నోటిలోని రక్తనాళాల ద్వారా అది చాలా వేగంగా రక్తంలో కలిసిపోతుంది. హార్ట్ అటాక్ అనేది సాధారణంగా గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో క్లాట్ అనగా రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. యాస్పిరిన్ ఆ రక్తం ఇంకా గడ్డకట్టకుండా ఆపుతుంది. తద్వారా గుండెకు రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోకుండా సహాయపడుతుంది. ఇది మీకు హాస్పిటల్ చేరే వరకు అదనపు సమయాన్ని ఇస్తుంది. ముఖ్యమైన హెచ్చరిక, అయితే అందరికీ ఇది పనికిరాదు. మీకు యాస్పిరిన్ పడకపోయినా లేదా గతంలో డాక్టర్లు మీకు ఆస్పిరిన్ వాడొద్దు అని చెప్పినా దీనికి దూరంగా ఉండండి. ఈరోజే మీ మెడిసిన్ బాక్స్లో లేదా మీ వాలెట్లో ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. కేవలం 5 రూపాయలు కూడా చేయని ఈ చిన్న టాబ్లెట్ లక్షల విలువైన మీ ప్రాణాన్ని కాపాడుతుంది. మీ ఇంట్లో పెద్దవారుంటే ఈ విషయం వారికి ఇప్పుడే వివరించి చెప్పండి. స్టెప్ నెంబర్ 3, ప్రశాంతంగా కూర్చోండి మరియు బట్టలు సడలించండి. రెస్ట్ అండ్ లూజెన్ అప్ యువర్ డ్రెస్. హార్ట్ అటాక్ లక్షణాలు మొదలవ్వగానే చాలామంది కంగారులో అటూ ఇటూ పరిగెడతారు లేదా బెడ్ మీద పడుకుంటారు. కానీ మీరు చేయాల్సింది అది కాదు. వెంటనే ఒక గోడకు ఆనుకుని కింద ప్రశాంతంగా కూర్చోండి. దీన్నే W పొజిషన్ అని కూడా అంటారు, అనగా కాళ్ళు కొంచెం మడిచి కూర్చోవటం. నిలబడకండి. నిలబడితే గుండె రక్త ప్రసరణ కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. పడుకోవద్దు. ఫ్లాట్గా పడుకోవటం వల్ల ఊపిరి పీల్చుకోవటం కష్టమవుతుంది. కూర్చోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి సులభంగా వెళ్తుంది. బట్టలు ఎందుకు సడలించాలి? ఆ సమయంలో మీ శరీరానికి గాలి చాలా అవసరం. మీ షర్ట్ కాలర్ బటన్
టై మరియు ముఖ్యంగా ఫ్యాట్ బెల్ట్ వెంటనే సడలించండి. శరీరం మీద ఒత్తిడి తగ్గితే గుండె మీద భారం తగ్గుతుంది. గాలి ధారాళంగా ఆడితే మీకు ఆందోళన తగ్గి శ్వాస తీసుకోవటం సులభమవుతుంది. గుర్తుంచుకోండి, ఆ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ గుండె అంత తక్కువ ఆక్సిజన్ను వాడుకుంటుంది. ఇది మీ ప్రాణాలను కాపాడుతుంది. మీకు లేదా మీ చుట్టూ ఎవరికైనా ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తే ముందు వారిని ప్రశాంతంగా ఒక చోట కూర్చోబెట్టండి. కంగారు నేనున్నాను అని ధైర్యం చెప్పండి. మనశ్శాంతి అనేది ఆ సమయంలో సగం మెడిసిన్లా పనిచేస్తుంది. స్టెప్ నెంబర్ 4, దగ్గు టెక్నిక్. కాఫ్ టెక్నిక్ ఏ లైఫ్ సేవర్. హార్ట్ అటాక్ సమయంలో చాలామందికి తల తిరుగుతున్నట్టు, కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్లు అనిపిస్తుంది. అంటే మీరు స్పృహ కోల్పోబోతున్నారని అర్థం. సరిగ్గా ఆ సమయంలో మీరు చేయాల్సిన టెక్నిక్ ఇది. ఇదెలా చేయాలి? మీకు స్పృహ తప్పుతున్నట్టు అనిపిస్తే ఆగొద్దు. చాలా బలంగా గట్టిగా దగ్గండి. ప్రతి 2 నుండి 3 సెకండ్లకు ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఊపిరితిత్తుల లోతు నుండి దగ్గు రావాలి. మీ గొంతులో ఏదైనా అడ్డుపడితే ఎలా దగ్గుతారో అంత బలంగా దగ్గాలి. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు గట్టిగా దగ్గినప్పుడు మీ ఛాతీ లోపల ఒత్తిడి పెరుగుతుంది. 1. ఈ ఒత్తిడి వల్ల గుండె కండరాలు కదులుతాయి. ఇది ఒక రకమైన సెల్ఫ్ మసాజ్ లాంటిది. 2. దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోకుండా మెదడుకు చేరుతుంది. 3. ఫలితంగా మీరు స్పృహ కోల్పోకుండా ఉంటారు. మీరు ఎంత ఎక్కువసేపు స్పృహలో ఉంటే అంత త్వరగా సహాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ టెక్నిక్ కేవలం ఎమర్జెన్సీ సమయంలో మీకు స్పృహ తప్పుతుంది అన్నప్పుడు మాత్రమే వాడాలి. ఒకసారి ఇప్పుడే ప్రయోగాత్మకంగా గట్టిగా దగ్గి చూడండి. ఆ ఫోర్స్ ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఈ చిన్న టెక్నిక్ మిమ్మల్ని హాస్పిటల్ చేరే వరకు మెలకువగా ఉంచుతుంది. స్టెప్ నెంబర్ 5, తలుపులు తెరిచి ఉంచండి. అన్లాక్ ద డోర్స్. హార్ట్ అటాక్ సమయంలో మీరు చేయాల్సిన అత్యంత తెలివైన పని ఇది. మీరు 108కి కాల్ చేసిన తర్వాత సహాయం వచ్చే వరకు వేచి చూసే సమయంలో ఈ పని పూర్తి చేయాలి. ఎందుకు తలుపులు అన్లాక్ చేయాలి? చాలా సందర్భాల్లో అంబులెన్స్ సిబ్బంది లేదా పక్కింటి వారు సహాయం చేయడానికి వచ్చేసరికి లోపల ఉన్న వ్యక్తి స్పృహ కోల్పోయి ఉండవచ్చు. ఒకవేళ తలుపు లోపల నుండి లాక్ చేసి ఉంటే వారు తలుపు పగలగొట్టడానికి సమయం వృధా అవుతుంది. ఆ కొన్ని నిమిషాల ఆలస్యం మీ ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అందుకే మీకు ఓపిక ఉన్నప్పుడే వెంటనే వెళ్ళి మెయిన్ డోర్ అన్లాక్ చేసి ఉంచండి. ఫోన్ విషయంలో జాగ్రత్త. మీ ఫోన్ను ఎప్పుడూ మీ పక్కనే ఉంచుకోండి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఆన్లో పెట్టండి. దీనివల్ల మీరు ఫోన్ పట్టుకోవలసిన అవసరం ఉండదు. మీ శక్తి వృధా కాదు. అలాగే మీరు స్పృహ కోల్పోయిన అవతలి వైపు ఉన్నవారు మీ శ్వాసను గమనిస్తూ మెడికల్ టీంకు సమాచారం ఇవ్వగలరు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే అస్సలు కంగారు పడకుండా సహాయం త్వరగా నన్ను చేరుకోవాలి అనే లక్ష్యంతో తలుపులు తీసి ఉంచండి. మీ ఫోన్ ఎప్పుడూ ఫుల్ ఛార్జింగ్తో మీకు అందుబాటులో ఉండేలా చూసుకోండి. స్టెప్ నెంబర్ 6, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. హార్ట్ అటాక్ అనగానే ఎవరికైనా విపరీతమైన భయం కలుగుతుంది. నాకేమైపోతుందో అన్న ఆందోళన మొదలవుతుంది. కానీ ఆ భయమే మీ శత్రువు. ఎందుకు శ్వాసపై నియంత్రణ ఉండాలి? మీరు కంగారు పడితే శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల మీ గుండె వేగం ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే ఇబ్బంది పడుతున్న గుండెపై ఇది మరింత భారాన్ని పెంచుతుంది. నియంత్రిత శ్వాస. మీరు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల మీ నాడీ వ్యవస్థ ప్రశాంతపడుతుంది. ఆక్సిజన్ సరఫరా. లోతుగా శ్వాస తీసుకోవటం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె కండరాలు దెబ్బతినకుండా కొంతవరకు రక్షిస్తుంది. ఇది ఎలా చేయాలి? ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చండి. 4 సెకండ్ల పాటు నెమ్మదిగా గాలిని లోపలికి తీసుకోండి. నోటి ద్వారా నెమ్మదిగా వదలండి. కొవ్వొత్తిని ఆర్పినట్టుగా పెదవులను ఉంచి చాలా నెమ్మదిగా గాలిని బయటకు వదలండి. ఫ్రెండ్స్, భయం వేసినప్పుడు కళ్ళు మూసుకుని నేను బాగున్నాను, సహాయం వస్తుంది అని మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. మీ శ్వాస ఎంత ప్రశాంతంగా ఉంటే మీ గుండె అంత నిలకడగా ఉంటుంది. ఈ ప్రాణాయామం లాంటి ప్రక్రియ ఆ సమయంలో అద్భుతంగా పనిచేస్తుంది. స్టెప్ నెంబర్ 7, కదలకుండా ప్రశాంతంగా ఉండండి. స్టే స్టిల్ అండ్ కామ్. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. హార్ట్ అటాక్ లక్షణాలు కనిపించగానే చాలామంది కంగారులో మెట్లు ఎక్కడం, ఇంట్లో వస్తువుల కోసం వెతకడం లేదా ఏదైనా పని పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. అయితే కదలడం ఎందుకు ప్రమాదం?
మీరు కదిలిన ప్రతిసారి మీ శరీరంలోని కండరాలకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు ఇప్పటికే ఇబ్బంది పడుతున్న మీ గుండె మిగిలిన శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్ తీవ్రత పెరిగిపోయే ప్రమాదం ఉంది. నిశ్చలంగా ఉండండి. మీరు ఎంత తక్కువగా కదిలితే మీ గుండెపై అంత తక్కువ ఒత్తిడి పడుతుంది. ప్రశాంతత. మీ మెదడు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ రక్తపోటు అంత కంట్రోల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, హార్ట్ అటాక్ అనేది ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రాదు. కానీ అది వచ్చినప్పుడు మీరు భయపడకుండా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మృత్యువుని ఓడించి గెలవచ్చు. ఈరోజు మనం చెప్పుకున్న ఈ 7 స్టెప్స్ కేవలం సమాచారం మాత్రమే కాదు. ఇవి ప్రాణరక్షక మంత్రాలు. వీటిని మీ మనసులో బలంగా ముద్రించుకోండి. ఎందుకంటే ఆపద సమయంలో మీ జ్ఞానమే మీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో మీ ఆత్మీయులకు ఇప్పుడే షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్ ఒక నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడవచ్చు. మీరు ఈ వీడియోని ఏ ఊరు లేదా ఏ నగరం నుండి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఇలాంటి అత్యవసర పరిస్థితి వస్తే ఏం చేయాలనే ప్లాన్ మీకుందా, లేదా ఇప్పటికైనా సిద్ధం చేసుకుంటారా అనేది మాకు తెలియచేయండి. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడిందనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాణరక్షక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా లేదా లక్షణాలు తీవ్రంగా ఉన్నా వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించండి లేదా అత్యవసర వైద్య సహాయం పొందండి. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సెలవు. నమస్కారం.